మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘటన అయినటువంటి మధుకర్ గారికి, సోమ్ వీర్రాజు గారికి, సీఎం రమేష్ గారికి, అదేవిధంగా సుజనా చౌదరి గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, కామినేని శ్రీనివాస్ గారికి, పార్థసారథి గారికి, జీవీఎల్ నరసింహారావు గారికి, నడికుర్తి ఈశ్వరరావు గారికి, ప్రధాన కార్యదర్శులు బిట్రా శివనారాయణ గారు, కాశీ విశ్వనాథరాజు గారు, దయాకర్ రెడ్డి గారు, అదేవిధంగా తపనా చౌదరి గారు, మన ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా సూర్యనారాయణ రాజు గారు, ప్రతి ఒక్కరికి జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మండల అధ్యక్షుల పై స్థాయి నాయకత్వం అంతా ఈ యొక్క సమావేశం మందిరంలో ఆసీనులై ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. సంస్థాగతమైనటువంటి వ్యవహారాలు ఎవ్రీ 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి జరిగేటువంటి అంశాలతో పాటు ఒక మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ముందుకు పెడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరచడంలో బీజేపీ కొన్ని కీలకమైనటువంటి ఆలోచనలు చేయవలసినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంది. ఇలాంటి అంశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, అనేక కొత్త అభివృద్ధిపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి నిర్ణయాలు ఈ మధ్యకాలంలో పెట్రోలియం మినిస్టర్ గారు రాష్ట్రానికి ఒక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని మచిలీపట్నంలో ఇస్తామనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం 2000 ఎకరాలు దీనికి కేటాయించాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం అక్కడున్న స్థానిక జనసేన ఎంపీ గారు సౌరీ గారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు. మన రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటు చేసిన 3 కారిడార్స్ ఉన్నాయి. ఆ కారిడార్స్ని ఇంకా స్ట్రెంథన్ చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కారిడార్ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తాయి. కారిడార్స్లో అనేకమైన ఇండస్ట్రీస్ రావడం మూలంగా ఈ ఇండస్ట్రీస్ ఆధారంగా రాష్ట్ర ఆర్థిక ప్రగతి, అలానే ఎంప్లాయ్మెంటు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రముఖమైనటువంటి నిర్ణయాలు క్యాపిటల్తో పాటు అనేక అంశాలని చర్చిస్తూ పోలవరం, క్యాపిటల్, రైల్వే జోన్కి స్థలం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఎలకేట్ చేయడం, రైల్వే జోన్ను ముందుకు తీసుకువెళ్ళడం, ఇలాంటి ప్రధానమైనటువంటి ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సామాజికమైనటువంటి పరిస్థితుల్ని రాష్ట్ర ప్రజలకి వారు హామీ ఇవ్వడం జరిగింది. వాటిని నెరవేరుస్తూ ఆ నెరవేర్చడంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకువెడుతూ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లేటువంటి దానిలో బీజేపీ కీలకమైన పాత్ర పోషిస్తుందని మీకు నేను తెలియజేస్తున్నాను. వచ్చినాక కూటమి విజయం గురించి మాట్లాడతాం ఒకటి, ఆ తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా మూడోసారి మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా అవ్వటానికి అవకాశాలు కల్పించినందుకు వాళ్ళకి ధన్యవాద తీర్మానం ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ అరాచక పాలన పారదోలి మంచి పాలన తీసుకురావడానికి కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ తరఫున అనేక మంది పెద్దవారు, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి, నడ్డా గారి దగ్గర నుంచి, బిఎల్ సంతోష్ గారి దగ్గర నుంచి, శివప్రకాష్ గారు అందరూ కూడా, మా అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా అందరం కలిసి కష్టపడిన విధానం కూటమిని ఈరోజు ఇంత భారీ మెజార్టీతో గెలిపించడానికి దోహదపడింది. అయితే ప్రజాస్వామ్యంలో ఇది ఒక కేస్ స్టడీ కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం అనే వచ్చి ఒక క్రోనీ క్యాపిటలిజం నుంచి ఒక ముఖ్యమంత్రి అయితే
ఒక రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుద్ది అనేది కూడా మనం అందరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా డిస్కస్ చేయాలని, తర్వాత ప్రజలందరూ కూడా ఈ కూటమికి బ్రహ్మరథం పట్టినందుకు మేమందరం కూడా బాధ్యతగా ఈ ప్రజాసేవలో ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఏ విధంగా పనిచేయాలి, కూటమిలో ఓట్ ట్రాన్స్ఫర్కి ఎంత చక్కగా సమన్వయపరుచుకొని ఓట్లు సంపాదించుకోగలిగామో అదేవిధంగా పరిపాలన కూడా సమన్వయపరుచుకొని చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెడతాం జరిగింది. ఇది ఎందుకంటే 2500 మంది వస్తున్నారు రాష్ట్రం నలుమూల నుంచి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఇంత విజయానికి సాధ్యమైంది. ఆ సందర్భంగా ఈరోజు అందరం ఇక్కడ కలవడం జరిగింది. మిత్రపక్షాన్ని బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా సహకరిస్తుంది? భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. కాబట్టి మిత్రపక్షం అనంటే ఇక్కడ జనసేన పార్టీ, మన మానవతావాది పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఎన్ని విధాలుగా రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉందో అన్ని విధాలుగా సహాయం చేస్తుంది.